పెళ్లికి ముందే ఆమె వేరొకరిని ప్రేమించింది. పైగా అతడితోనే జీవితం అనుకుంది. ఏమైందో ఏమో, మళ్ళీ పెద్దలు కుదిర్చిన సంబంధానికి తలూపి మరొకరిని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్నా ప్రేమించిన వ్యక్తిని మాత్రం మర్చిపోలేదు. పైగా భర్తకు తెలియకుండా సంబంధం కొనసాగించింది. చివరకు ప్రియుడితో కలిసి అతడిని కాటికి పంపింది. ఈ దారుణమైన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి ఓ హత్య జరిగింది. అరుంధతీయవాడకు చెందిన ఎల్ సీనయ్యకు మండలంలోని పంగిలికి చెందిన ధనమ్మతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. ధనమ్మకు పంగిలికి చెందిన కళ్యాణ్తో పెళ్లి కాకముందు నుంచే సంబంధం ఉంది. అయినా సీనయ్యకు ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా ధనమ్మ కళ్యాణ్ తరచూ కలుస్తూ ఉండేవారు. తరచూ కళ్యాణ్ సీనయ్య లేనప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలచి ప్రియుడితో కలిసి హత్య చేయాలని ధనమ్మ పథకం వేసింది. అయితే బుధవారం రాత్రి సీనయ్య తాగి ఇంటికి వచ్చాడు. ఇదే అదనుగా భావించి కళ్యాణ్కు సమాచారం ఇచ్చింది ధనమ్మ. ఇలా ఇద్దరూ కలిసి సీనయ్య మెడకు తీగ బిగించి వేలాడదీయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మళ్ళీ ఏం తెలియనట్లుగా మరో యాక్టింగ్ కి ధనమ్మ తెరలేపింది. ఉదయం సీనయ్య లేవకపోయేసరికి పక్కనే ఉంటున్న తల్లిదండ్రులు వచ్చి అడిగారు. ఏమీ తెలియనట్లుగా ధనమ్మ వారితో కలిసి అతన్ని లేపేందుకు వెళ్ళింది. ఎంత పిలిచినా లేవకపోయేసరికి తల్లిదండ్రులు బంధువులను పిలిచారు. వారు వచ్చి చూసి సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మరి ఎలా కనిపించిందో ఏమో, బంధువులకు సీనయ్య ఒంటిపైన గాయాలు కనిపించాయి. దీంతో అందరికీ అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే బంధువులంతా ధనమ్మను ప్రశ్నించారు. అయితే ఆమె ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని బుకాయించింది. ఇక లాభం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గట్టిగా విచారించటంతో తానే హత్య చేసినట్లు అంగీకరించింది ధనమ్మ. ఆమెతో పాటు ప్రియుడు కళ్యాణ్ పేరును కూడా చెప్పేసింది. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ సత్యనారాయణ వివరించారు. మృతుడికి 3 ఏళ్ల వయసున్న కూతురు కూడా ఉందని స్థానికులు చెప్తున్నారు.